భగవద్బంధువులారా శుభోదయం. సుడిగాలి తీసుకువెళ్లిన తన కుమారునికై వగచుచున్న యశోదమ్మను చూచి గోపికలందరూ కూడా కలతపడి కన్నీరు పెట్టుకున్నారు. ఇంతలో ఆలోచక్ర సమీర దైత్యుడు మహాహంకారుడై మింటికిన్ బాలున్ తాకుని పోయి తుది తద్భారంబు మోవన్ బలశ్రీలేమిన్ పరిశాంత వేగుడగుచున్ జ్యేష్ఠింపగాలేక మున్నీలా గర్భకు చూడనంచు ఇట మీదిట్లంచు చింతించుచున్ ఆ తృణావర్తుడనే సుడిగాలి రాక్షసుడు దురహంకారి అయి బాలకృష్ణుని ఆకాశానికి ఎత్తుకుని పోయాడు. కానీ బాలుని బరువును మోయలేక గమనం తగ్గి కదలలేక ఇంతకుముందు ఇలాంటి బిడ్డను ఎక్కడా చూడలేదు, ఇక మీద నా గతి ఏమవుతుందోనని చింతింపసాగాడు. ఆ సమయంలో బాలకృష్ణుడు పిల్ల ఏనుగు తొండముల వంటి తన రెండు చేతులతో తృణావర్తుని కుచ్చుకొను బిగేయబట్టి ఒక కొండవలి బరువై వేలాడాడు. మెడ బిగియబట్టుకొని డిగబడియడి బాలకుని చేత పర్వత నిభుచే విడివడదాలకవాడు ఉరిబడి బెగడెడు ఖగము భంగి భయము బొల్ద తన మెడను బిగియబట్టుకొని కొండవల వేలాడుతున్న బాలకృష్ణుని పట్టు నుండి బయటపడలేక ఆ రాక్షసుడు మెడకు ఉచ్చు బిగించుకున్న పక్షి వలె భయపడసాగాడు. హరికరతల పీడనమున పరవశుడై రాళ మీద భగ్నాంగకుడై సురవైరి భటుడుగూలెను పురభంజను కోలగూలు పురముంబోలెను దేవతల శత్రువైన కంసుని బంటు తృణావర్తుడు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని అరచేతి రాపిడికి స్వాధీనం తప్పినవాడై త్రిపురాంతకుడైన పరమశివుని బాణంతో కూలిన పురం వలె అవయవాలన్నీ విరిగి రాళ్ల మీద పడ్డాడు. ఆ విధంగా మన కన్నయ్య తృణావర్త సంహారం చేశాడు. భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే. పోస్ట్ చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.